పండగ పూట విశాఖలో విషాదం చోటు చేసుకుంది. మాంజా దారం తగిలి ఒక ఆర్మీ జవాన్ మృతి చెందాడు. అయితే లంగర్ హౌస్లో ఇందిరారెడ్డి ఫ్లైఓవర్ పైన తన సొంత వాహనం మీద వెళ్తుండగా ఒక ఆర్మీ జవాన్ కోటేశ్వర్కి తన మెడకి మాంజా దారం తగిలింది. అయితే దాని కారణంగా ఆయన అక్కడ మరణించడం జరిగింది. తన స్వగ్రామం విశాఖగా గుర్తించారు. అయితే ఇటీవల కాలంలోనే ఇతర ప్రాంతం నుంచి లంగర్ హౌస్లోని ఈ ఆర్మీ సంబంధించినటువంటి ఆయన ట్రాన్స్ఫర్లో వచ్చారు. అయితే ఇక్కడ లంగర్ హౌస్లో రెంట్లో ఉంటున్నారు. ఆయన తన సొంత వాహనం మీద ఇందిరారెడ్డి ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న సందర్భంలో మాంజా తగిలింది. ఆ మాంజా దాటికి తన మెడ భాగం కట్టడంతో అక్కడెక్కడ మృతి చెందారు కోటేశ్వరరావు. హైదరాబాద్లో బైక్పై వెళ్తుండగా గొంతు కోసేసిన మాంజా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ కోటేశ్వర్ మృతి చెందాడు. ఇక మృతుడు కాగితాల కోటేశ్వరరావుగా గుర్తించారు పోలీసులు. 30 సంవత్సరాల వయసు కూడా ఉంటుంది. అయితే కోటేశ్వర రెడ్డి స్వస్థలం విశాఖపట్నం పెద్దవాల్తేరు. ఒకసారిగా ఆర్మీ జవాన్ మృతితోని ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా ఈ వార్త విన్న తర్వాత కుటుంబీకులు కూడా శోకతత్వ హృదయాలతో ఏడుస్తూ కనిపిస్తారు. ఒక్కసారిగా దీనికి సంబంధించి మరింత సమాచారం నాయుడు అందిస్తారు. ప్రతినిధి ఎస్ నాయుడు. విశాఖలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. పంజాదారం తగిలి ఆర్మీ ఉద్యోగి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఆయన ఇంటి దగ్గర ఉన్న కాగితాల వీధిలో పూర్తిగా ఆయన ఆర్మీ ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్లో అయితే జరిగిన ఈ సంఘటన జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా విధులు ముగించుకొని బైక్ మీద వస్తుండగా లంగర్ బ్రిడ్జి మీద దారం తగిలి ఈయన చనిపోవడం జరిగింది. చూడొచ్చు ప్రస్తుత విజువల్స్లో ఆయన మృతదేహాన్ని అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. ఆర్మీ లాంఛనం ప్రకారం ఆయన స్వగ్రామం నుంచి ఇక్కడ అంత్యక్రియలకు అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. బంధువులు ఉన్నారు, అడిగి తెలుసుకున్నారు. చెప్పండి కోటేశ్వర గారు, మీకు ఏంటవుతారు? మేనల్ అవుతాడండి. మా మామయ్య గారు అబ్బాయి తన సర్వీస్కి వెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. 2 ఇయర్స్ బ్యాక్ తనకి మ్యారేజ్ అయ్యింది. ఒక పాప కూడా ఉంది. లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే పాపకి బర్త్డే సెలబ్రేషన్స్ 1 ఇయర్ సెలబ్రేషన్ జరిగాయి. చాలా యాక్టివ్గా ఉంటాడు. మా ఊర్లో ఏ కార్యక్రమమైనా మ్యాక్సిమం పండుగలైనా వినాయక చవితులైనా తను రావడానికి ప్రయత్నిస్తాడు. కుర్రలతో యాక్టివ్గా ఉంటాడు. దురదృష్టం ఏంటంటే ఎవరు ఊహించలేదు ఇలా జరుగుతుంది. పండపడ మాకు పెద్ద తీరని లోటు ఫ్యామిలీకి. మాటల్లో చెప్పలేమండి బాధ. చెప్పండి, ఆర్మీలో ఎప్పుడు చేరారు? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 2012లో ఆర్మీకి వెళ్ళాడు తాను. ఇప్పటికి 12 ఇయర్స్. కానీ దురదృష్టం ఏంటంటే మాకు తను దేశాన్ని సేవ చేసే అదృష్టం, పూర్తిగా సర్వీస్ చేసే అదృష్టం తనకు దక్కలేదు. భగవంతుడు మధ్యలోనే తనకి ఇలాగ అన్యాయం చేయడం ఫ్యామిలీకి తీరం లోటు అండి. చెప్పండి, నేను ఒక్కరైనా ఇంకా ఫ్యామిలీలో ఎవరైనా ఆర్మీ ఉద్యోగులు? వాళ్ళ నాన్నగారు ఆర్మీ, వాళ్ళ తాతగారు ఆర్మీ. వాళ్ళు అందరూ ఎక్స్-సర్వీస్ మ్యాన్లే. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు కూడా. తను 3rd జనరేషన్ మనకి మా ఫ్యామిలీలో. ఆర్మీ అంటే వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారా ఆర్మీలో చేయాలని చెప్పేసి? వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారిని చూసి వాళ్ళ నాన్నగారు ఇన్స్పైర్ అయ్యారండి. వాళ్ళ నాన్నగారిని చూసి తను ఇన్స్పైర్ అయ్యాడండి ఆర్మీకి వెళ్ళడానికి. ఆ విషయంలో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన కూడా ఆర్మీ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉండేవాడు? చాలా యాక్టివ్ పర్సన్ అండి. కుర్రలు ఎవరైనా చెప్తారు చాలా యాక్టివ్ పర్సన్. వినాయక చవితి వచ్చిందంటే అనకూడదు, కానీ ఇక్కడ ఇదే గ్రౌండ్లో పండుగ చేస్తారు. చాలా భారీ ఎత్తున చేస్తారు. తన పార్టిసిపేషన్ మామూలుగా ఉండదండి. అంత యాక్టివ్గా ఉంటాడు కుర్రలతోనే ఇప్పటికీ కూడా. అందుకే కుర్రలు రాత్రి అంతా అలాగా వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీళ్ళందరూ. అది తీరం లోటు అండి. మాకు మాత్రం చెప్పుకోలేము అది బయటకు. అంతే. చెప్పండి, ఒక పాప ఉందంటున్నారు. అసలు పాప 1 ఇయర్ పాప ఉంది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో తన బర్త్డే సెలబ్రేషన్ ఇదే గ్రౌండ్లో అయ్యింది ఇక్కడే. కానీ మరి తన చిన్నపిల్లకి బాధ లేడంటే మనం తట్టుకోలేకపోతున్నాం అండి. మనం అంటే మనం ఫ్యామిలీ మరి తీరం లోటు వాళ్ళకి మాత్రం చెప్పలేము అంతే బయటికి. అది తీరం లోటు. అది చూడొచ్చు పూర్తిగా అయితే వాళ్ళ బంధువులు చెప్తున్న పరిస్థితి. పండుగ పూట ఈ సంఘటన జరగడం దురదృష్టకరం అయితే చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఆయన అంత్యక్రియలు అయితే జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. పూర్తిగా పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో ఆయన మృతదేహాన్ని అయితే తీసుకెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. బంధువులు పూర్తిగా ఇక్కడైతే ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వాళ్ళకి ఇది తెలుపుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సార్ చెప్పండి, అసలు చాలా మంచి అతనండి, కానీ ఇలా జరిగింది. చిన్నప్పటి నుంచి తెలుసు. ఎలా ఉండేవాడు? చాలా మంచి మనిషి అండి. చూడొచ్చు ఇక్కడ కనీసం ఇక్కడ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఈ ఇంట్లో అయితే ఇక్కడే చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, తెచ్చుకున్నాం. చెప్పండి అమ్మా, అసలు ఎలా ఉండేవారు ఆయన? చనిపోయిన ఆయన చాలా మంచి అండి బాబు. కర్మకాలు అలా అయిపోయాడు పాపం. ఇంకా అంతకంటే ఏం చెప్పలేము. చెప్పండి, పండుగ పూట ఇలా అయిపోయింది. భగవంతుడు అందరికీ విచారం పెట్టాడు అంతే.
ఇంకంతకంటే ఏం చెప్తాం బాబు, ఇలాంటిది ఎవరికి జరగకూడదు. అది ఒక పాప పాప ఒకటే. పాప మిస్సెస్ ఆవిడ కాదు బాబు. నిన్నటి నుంచి టెన్షన్ మీద ఉన్నారు, ఏం మాట్లాడతారు. పండగ పూట ఇలా జరగడం చాలా విషయం. అదే కాక నిన్న కూడా మా రిలేటివ్స్ ఒకరికి పోయారు, ఆ గ్రీఫ్లో ఉన్నాం మేమందరం. సో ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది లాస్ట్ మినిట్. ఇది చూడొచ్చు, పూర్తిగా ఎవరు మాట్లాడలేని పరిస్థితి అయితే చెప్పవచ్చు. పండుగ పూట ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరని స్థానికులు అలాగే బంధువులు కూడా చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి నాయుడు, RTV, అజయ్, కెమెరా పర్సన్ అజయ్. మృతుడు కాగితాల కోటేశ్వరరావుకి అయితే చిన్న దారం ఒక శాపంగా ముంచుకొని బైక్ మీద వస్తుండగా అది తగలడంతో పూర్తిగా అక్కడికక్కడికే చనిపోయారు. ప్రస్తుతం విశాఖలో అయితే ఆయన అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ సైన్యాధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఒక ఆర్మీ అధికారి ఇలా చనిపోవడం? చాలా బాధాకరమైన విషయం అండి, చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన 11 సంవత్సరాలు సర్వీస్ చేశారు. మరి జమ్మూ కాశ్మీర్లో కూడా 3 సంవత్సరాలు చేసి సేఫ్టీగా హైదరాబాద్కి వచ్చారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ పెళ్ళి అయింది, ఒక చేతి పాప కూడా ఉంది. చాలా మంచి వ్యక్తి. వాళ్ళ తరం కూడా 4 తరాలుగా మిలిటరీలో పనిచేసి వచ్చిన వాళ్ళు, తాత ముత్తాత నుండి పనిచేసి వచ్చారు. ఈ అబ్బాయి మిలిటరీకి వెళ్ళాలని ధ్యాస చిన్నప్పటి నుండి ఉంది, ఎందుకంటే వాళ్ళ నాన్న మిలిటరీ కాబట్టి. మిలిటరీకి వెళ్ళాడు, ఒక డ్రైవర్ పోస్టు ఆర్మీ మెడికల్ కోర్లో పనిచేస్తూ కాల్ వచ్చింది ఇలాగ డ్యూటీకి రమ్మని. అంటే డ్యూటీ చేసుకొని వచ్చేసిన తర్వాత మరొక కాల్ వచ్చింది, ఇలాగ డ్యూటీకి అత్యవసరంగా రావాలంటే. ఆయన బైక్ పట్టుకొని వెళ్తుండగా ఆ మాంజా తాడు, గాలిపటం తాడు తగిలి ఈ విధంగా అయింది. పండుగ పూట అందరికీ చాలా బాధాకరమైన విషయం. మనందరూ సమాజపరంగా ఏంటంటే ఆ మాంజా తాడుని అవాయిడ్ చేయడానికి ఉపయోగించకుండా మనం చూడాలి. అది మనం కర్తవ్యంగా తీసుకొని వచ్చి జనరేషన్కి ఆ చైనా నుండి వచ్చి మాంజా తాడుని రాకుండా చెయ్యి, లేకపోతే వచ్చినా కూడా వాడకుండా మనం నిలవరించాలి. ఇది మన అందరి బాధ్యతగా మనం వహించి ముందు తరాల వరకు మనం చూసుకుంటే మంచిదని మా భావన అండి. మరి తల్లిదండ్రులకి మరి ఆ కుర్రోడు లేని లోటు చాలా లోటు అండి. పాప 1.5 సంవత్సరం అయింది, మొన్నే పుట్టినరోజు చేశారు. మరి అంత బాధాకరమే కాదు. తల్లి ఇప్పుడు ఏం చెయ్యాలో ఏం తెలీదు, ఆవిడకి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఏదో ఈ అబ్బాయికి పెళ్ళి 2 సంవత్సరాలుగా మిలిటరీ అబ్బాయితో నడుస్తుంది. మరి వచ్చి బెనిఫిట్స్ బట్టి ముందుకు ఆవిడ గట్టి మనసు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలని మా సమాజ ప్రకారంగా మేమంతా తెలియజేసుకుంటున్నాం. మరి మిలిటరీ ప్రకారంగా ఆయనకి సకల మర్యాదలు ఎంత గౌరవంగా చేయాలో అంత గౌరవంగా హైదరాబాద్ నుండి వచ్చారు. వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చారు, రెజిమెంట్ వాళ్ళు వచ్చారు. ఆయన ముందే చెప్పాను, ఆర్మీ మెడికల్ కోర్ను సర్వీస్ చేస్తున్నారు. మెడికల్ సంబంధం అందులో ఎక్స్పర్ట్లు వాళ్ళంతా. మరి ఆ యూనిట్లో అయిపోయింది, అలాగే అయిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజుకి ఈ చావుతో పాటు వాళ్ళు వచ్చి ఉన్నారు. మరి ఉదయం విశాఖపట్నం స్టేషన్ హెడ్ క్వార్టర్ నుండి కూడా కమాండెంట్ వచ్చారు, వాళ్ళ బృందం వచ్చింది. వాళ్ళు కూడా సకల మర్యాదలు చేశారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు డ్యూటీ ప్రకారంగా ప్రోటోకాల్ ఏముందో ఆ విధంగా చేశారు. మరి ఈ విధంగా గౌరవం దొరకాలంటే చాలా అరుదు. మరి ఇదే పెదవాల్టర్లో కూడా 80 మంది మాజీ సైనికులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. మరి సెకండ్ వరల్డ్ వార్ నుండి చూస్తే ఎన్నో వందలు అలాగా రొటైన్ అవ్వకనే ఉంది. మరి పక్కనున్న గ్రామాలు కూడా మా మద్దిలిపాలెం, నక్కపాలెం, రాసిపాలెం, ఇలాగ కంచరపాలెం రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నాం. వాళ్ళందరిలో కూడా 100-200 స్ట్రెంత్ ఎప్పుడూ ఉంటుంది. మరి ఈ విధమైన అరుదు, ఈ విధమైన సకల మర్యాదలతో గౌరవం దొరకడం. కానీ ఇవన్నీ ఏంటంటే కుటుంబానికి తిరిగి రానివి. ఈ మనిషి పోయాడు, మనిషి అనేది రాడు. కానీ మేము భూమి మీద ఉన్నాం, 80 మంది ఉన్నామంటే అది కుటుంబాలు చూసుకుంటున్నాం. బాధ్యతగా ఏదో కష్టపడి కుటుంబం నెట్టుకెళ్తున్నాం. మరి ఈ కుటుంబం పరిస్థితి ఏమవుతుందో ఏంటో మరి తెలీదు. గవర్నమెంట్ ఎంతవరకు వెల్ఫేర్ చూస్తుందో అది మరి వేచి చూడాలి. మరి మేము సమాజానికి ఒకటే చెప్తున్నామండి, ఆ మాంజా తాడుని మీరు అవాయిడ్ చేయడానికి అందరూ మనం ప్రయత్నించాలండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాకు మేనల్లు అవుతారండి. మేనల్లు అయినవి కూడా ఏంటంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతయ్య గారు కూడా ఎక్స్ ఆర్మీ అండి. వాళ్ళు అందరూ కూడా మా యొక్క సంఘం అనుబంధ సంఘంతో ఉన్నారు కాబట్టి ఇదే మా పెదవాళ్ళ తీరులో ఫస్ట్ కేసు ఆన్ సర్వీస్లో ఉంటుండగా చనిపోయిన వ్యక్తి. ఈ చనిపోయిన వ్యక్తికి మొత్తం గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా మొత్తం అంతా కూడా మన స్టేషన్ హెడ్ క్వార్టర్ మన పాండే సాబ్ వచ్చారు. వాళ్ళు కూడా మాకు అంతా సహకరించి ఆ పాప గురించి కూడా మేము మాట్లాడున్నాం.
నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కూడా మొన్న లేటెస్ట్గా ఆర్మీ కమాండర్ వచ్చేటప్పుడు కూడా మాట్లాడున్నాం. ఎవరైతే వేర్నర్ మొత్తం భర్త చనిపోయి ఆన్ సర్వీస్లో చనిపోయినారో వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకొని వాళ్ళకి మా ఆర్మీకి సంబంధించిన ప్రతి ఒక్క సెక్షన్లో కూడా వాళ్ళకి జాబ్ ఇప్పించడానికి మేము ఆల్రెడీ మాట్లాడున్నాం. ఇంతకుముందు కూడా జరిగింది. అదేవిధంగా ఈ పాపకు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మా పెదవాళ్ళతేరు అసోసియేషన్ తరఫు నుంచి మేము వాళ్ళ కుటుంబం ఆయన చనిపోయినా కూడా అంతా బాగుండాలని చెప్పి మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ టీవీ వారికి ధన్యవాదాలు. నేను తెల్లప్పలరెడ్డి గ్రామ సేవా సంఘం జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈ కోటేశ్వరరెడ్డి మా మనోడితో వరవాళ్ళ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత ఆర్మీకి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఆర్మీ, ఎక్స్ ఆర్మీ. వాళ్ళ ముత్తాతలు కూడా గ్రామంలో పెద్దరకం చేశారు. 4 తరాల నుండి కూడా మంచి కుటుంబం. వాళ్ళ తాతగారు గోపాలరెడ్డి, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మగారు టీచర్ చేస్తారు. ఈ పిల్లోడు ఆర్మీకి వెళ్ళి చక్కగా బుద్ధిమంతుడు, బాగా సర్వీస్ చేసుకుంటున్నాడు. మొన్నే పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలంటే చూడండి, ఇది యాక్సిడెంట్ అని చెప్పలేము, ఏదైనా చెప్పలేము. యాక్సిడెంట్ అయితే కనీసం పోయినోడు ఎలాగ పోయాడు, ఏదో 50 లక్షలు 40 లక్షలు ఎవరైనా యాక్సిడెంట్ వాడు ఇస్తాడు. ఇదేదీ లేదు. దారిని పోయిన దానే గాలిపటం. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆ ఆర్మీ వాళ్ళు వచ్చిన డబ్బులు తప్పించి ఇంకేం ఉండవు. కాబట్టి ఆ కుటుంబానికి మేలు జరగాలని డిఫెన్స్ వాళ్ళు కూడా గట్టి అది తీసుకొని భార్యకి ఆ పిల్లడికి మంచి రక్షణ కల్పించాలని, వాళ్ళు ఆ పిల్లోడు కూడా ఆత్మకి శాంతి జరగాలని, ఆ కుటుంబం అందరినీ కూడా బాగా చూసుకోవాలని పెదవాళ్ళ గ్రామస్తులు అందరి తరపున కూడా నేను కోరుకుంటున్నాను. పూర్తిగా అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా అంత్యక్రియలు అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎక్కడైతే అంత్యక్రియలు జరుగుతున్నాయి అక్కడే గ్రౌండ్లో ఉన్నాయి. ఆయన అంతిమయాత్ర కూడా ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి విజువల్స్లో మనం చూడొచ్చు. ఆయన అంతిమయాత్ర పూర్తిగా అయితే ఇక్కడ శ్రద్ధాంజలి కాగితాల కోటేశ్వరరెడ్డి అని చెప్పేసి బోర్డులు పెట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆయన ఫోటో కూడా దండేసిన పరిస్థితి. పూర్తిగా అయితే ఇక్కడ ఈ ఘటన జరగడంతో పూర్తిగా విశాఖలో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒక ఆర్మీ ఉద్యోగి కోసం ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమే. ఆర్థికంగా ప్రభుత్వం ఆయన ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ బంధువులు కానీ అలాగే ఆయన ఫ్రెండ్స్ కానీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్ నాయుడు, RTV విశాఖ నుంచి.